ఇలా ఫ్రెష్గా ఉన్న పచ్చి అరటికాయలను తెచ్చుకోండి. ఇలా నేను కట్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆవిరి మీద ఉడకబెట్టాను కుక్కర్లో, అందుకని ఎరుపు వచ్చింది. మీరు మామూలుగా ఉడికించుకోండి, నీళ్ళల్లో వేసుకునైనా సరే, అది మీ ఇష్టం. ఆయిల్లో పోపులన్నీ కొంచెం ఎక్కువ వేయండి. పప్పులన్నీ అవన్నీ ఏగిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి కొంచెం సేపు వేయించండి, ఎక్కువసేపు వేయించవసరం లేదు. ఎందుకంటే అరటికాయతో పాటు కూడా వేగుతుంది, అరటి ముక్కలు కూడా వేగాలి కదా. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసేటప్పటికి దాని సువాసనే వేరండి, చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. అలాగే ఉప్పు, పసుపు మీ రుచికి సరిపడా అన్నీ కూడా ఈ ఉల్లిపాయలో వేయటం వలన ఈ ఉల్లిపాయతో పాటు మళ్ళీ అరటికాయ ముక్కలకు కూడా పడుతుందన్నమాట. అలా కాని పక్షంలో అరటికాయ ముక్కల మీద వేసామనుకోండి, సరిగా పట్టదు. ఒక ముక్కకి పడుతుంది, ఒక ముక్కకి పట్టదు. అలా కాకుండా ఉల్లిపాయలో ఉప్పు అవన్నీ వేయటం వల్ల ఏంటంటే ముక్కలన్నిటి కూడా సమానంగా ఈ ఉల్లిపాయ నూనెతో పాటు కలుస్తుంది కాబట్టి చక్కగా పడుతుందన్నమాట. ఇప్పుడు దీనిలో కావాల్సిన చిన్న పొడి ఒకటి రెడీ చేసుకుందాం. ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి డ్రై ప్యాన్లో వేసి కొంచెం రోస్ట్ చేసుకోండి. ఇవి ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను తక్కువ వేసాను. మీ కారాన్ని బట్టి మీ రుచిని బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు. ఇలాగ నువ్వులు అవి సగపడి వేగిన తర్వాత, ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు నువ్వులు వేసుకోండి. నువ్వులు త్వరగా వేగిపోతాయి. అవి ఎండుమిరపకాయలు ఏగవు, నువ్వులేమో మాడిపోతాయి. అందుకని చెప్పి ఇలా కొంచెం వేగిన తర్వాత వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు, అలాగే ఎండు కొబ్బరి, ఇదేంటంటే సన్న సెగ మీద కానీ లేకపోతే ఆ వేడి కానీ అయితే సరిపోద్ది. ఆల్రెడీ పప్పు వేగిపోయిన శనగపప్పే కాబట్టి ఇలా వేసేసి కొంచెం వేడి చేసేసుకుని ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. మీరు గమనించారో లేదో, నేను ఎండుమిరపకాయలను పక్కకు తీసేసాను. అలాగే జీలకర్ర ఒక స్పూన్ వేసి ఇలా కచ్చాబచ్చాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఈ వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు మిక్సీని పల్స్లో పెట్టి ఆన్ ఆఫ్ చేస్తే చాలండి, ఇలా అయిపోతుంది పొడి. ముందుగా ఎండుమిరపకాయలు వేస్తే ఏంటంటే మరీ మెత్తగా అయిపోయి కారం కనపడదు. కచ్చాబచ్చాగా అయితే మంచిగా బాగుంటుంది. ఇలా కొంచెం అరటికాయ ముక్కలు చక్కగా వేగిపోయిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకుని ఈ పొడిని కూడా వేసేసి ఈ ముక్కలన్నింటికి ఈ పొడి అంతా చక్కగా పట్టేటట్టుగా పైకి కిందకి చక్కగా వేయించుకోండి. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకుంటే మంచి కరకరలాడితే ముక్కలు ఇంకా బాగుంటుంది. నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో వేసాను, తర్వాత ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేసాను. మంచి గుమగుమలాడతాయి. ఈ పొడి వల్ల భలే టేస్టీగా ఉంటుంది. సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా భలే ఉంటుందండి.